హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమని ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ వన్ చూసినట్లయితే రివైజ్డ్ స్టేట్మెంట్ ఫ్రమ్ మోడీ మ్యాక్రాన్ డ్రాప్స్ కీ పాయింట్స్ ఆన్ డిఫెన్స్ డీల్స్ అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మనకి ఫ్రాన్స్కి సంబంధించి ఈ యొక్క డిఫెన్స్ మీద ఒప్పందాలు జరగడం జరిగిందండి. సో ఈ ఒప్పందాల్లో భాగంగా ఈరోజు మనకి కరెంట్ అఫైర్స్లో మరొకసారి మైక్రాన్ గారు మోడీ గారు రావడం జరిగింది. సో మీ అందరికీ తెలిసిందేనండి, మనం ఒక 2 days నుంచి దీని గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం. నరేంద్ర మోదీ గారు ఫ్రాన్స్ పర్యటనకు వెళ్ళారని చెప్పేసి అక్కడ మనకి బసిల్ డే అని చెప్పేసి వాళ్ళకి సంబంధించినటువంటి జాతీయ దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు జూలై 14వ తారీఖు. సో దానికి ముఖ్య అతిథిగా నరేంద్ర మోదీ గారు వెళ్ళారని చెప్పేసి దీనికి సంబంధించి మన భారతదేశం నుంచి ఇలా వెళ్ళిన వ్యక్తుల్లో రెండో వ్యక్తి అని చెప్పేసి అంతకుముందు 2009వ సంవత్సరంలో మన్మోహన్ సింగ్ గారు ముఖ్య అతిథిగా వెళ్ళారు అని చెప్పేసి మనం గత వీడియో కరెంట్ అఫైర్స్లో చెప్పుకోవడం జరిగిందండి. సో దీనితో పాటుగా అంటే యాక్చువల్గా నిన్నకు సంబంధించి పర్యటన ముగిసిందండి. సో నిన్న వెళ్తూ ఫ్రాన్స్ నుంచి మోడీ గారు యుఏఈ వెళ్ళడం జరిగిందండి. యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కంట్రీస్ వెళ్ళడం జరిగింది. సో దీంట్లో భాగంగా ఎండ్ ఆఫ్ ద డే ఈ పర్యటనలో ఈ 2 daysలో ఏం జరిగినాయి ఏంటి అని చెప్పేసి నిన్నటి కరెంట్ అఫైర్స్లో మనం మాట్లాడుకున్నాం. సో దాంతోపాటుగా మీకు నిన్నటి పీడిఎఫ్ రూపంలో కూడా సో మోడీ గారికి సంబంధించి ఫ్రాన్స్ పర్యటన అని చెప్పేసి పీడిఎఫ్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో ఈరోజు చూసినట్లయితే ఏవైతే నరేంద్ర మోదీ గారు సో మనకి మ్యాక్రాన్ ఎవరైతే మనకి ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఉంటారో ఇమాన్యుయల్ మ్యాక్రాన్ అతనికి కొన్ని బహుమతులు ఇచ్చారు. అట్ ద సేమ్ టైం మరి ఈయన కూడా నరేంద్ర మోదీ గారికి కొన్ని బహుమతులు ఇవ్వడం జరిగిందండి. సో ఆ బహుమతులు ఏంటివి అని చెప్పేసి మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మీకు పీడిఎఫ్ రూపంలో ఇవ్వడం కూడా జరిగిందండి ఇవన్నీ కూడా. సో అంతకుముందు కూడా మనము ఏదైతే నరేంద్ర మోదీ గారండి సో మనకి అమెరికా పర్యటన సాగించారు. సో అమెరికాకి సంబంధించి కూడా కొన్ని అక్కడ ఏవైతే మనకి కొన్ని గిఫ్ట్లు అనేవి జో బైడెన్ గారికి ఇవ్వడం జరిగింది. సో జో బైడెన్ గారి యొక్క సతీమణి జిల్ బైడెన్ ఉంటారు, ఆమెకు కూడా సో మనకి ఆర్టిఫిషియల్గా తయారు చేసినటువంటి ఒక ఉంగరంతో అంటే ఒక వజ్రం లాంటి ఉంగరాన్ని కూడా ఇచ్చారు అని చెప్పేసి మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకున్నాం. అంటే మోడీ గారి పర్యటనలో జరిగినటువంటి విశేషాలు ఏమున్నాయో అంటే మనకి ఈ యొక్క ట్రేడ్కి సంబంధించి ద్వైపాక్షిక అంటే ఈ యొక్క ఏదైతే మనకి ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా బిజినెస్ వాణిజ్యంతో పాటుగా ఇలాంటి బహుమతులు ఏమైనా వస్తే అవి కూడా చదువుకోవాలండి. ఇటీవల కాలంలో నరేంద్ర మోదీ గారు ఏదైతే మనకి G7 సమావేశంలో భాగంగా సో మనకి జపాన్ వెళ్ళారండి. సో జపాన్ నుంచి నరేంద్ర మోదీ గారు ఎక్కడికి వెళ్ళారండి, జపాన్లో పర్యటనలో భాగంగా G7 అండ్ క్వాడ్ సమావేశంలో పాల్గొన్నారు. ఆ తర్వాత పపువా న్యూ గినియా వెళ్ళడం జరిగిందండి. సో ఆ తర్వాత ఫిజీ కంట్రీ ఇలా పర్యటన చేసుకుంటూ వెళ్ళారు. ఆ తర్వాత అమెరికా వెళ్ళారు. సో మనకి ఆ నెక్స్ట్ డే వేరే షెడ్యూల్ అండి ఇది. ఆ తర్వాత అమెరికా వెళ్ళారు. అమెరికా నుంచి ఆ తర్వాత ఈజిప్ట్ వెళ్ళారండి. సో ఇప్పుడు వచ్చేసరికి ఫ్రాన్స్ వెళ్ళాడు. ఫ్రాన్స్ నుంచి యుఏఈ వెళ్ళారు. సో ఇలా వెళ్ళినప్పుడు ఏమేమి జరిగినాయి ఏంటి అని చెప్పేసి మనం ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలండి. ఇంటర్నేషనల్ న్యూస్లో ఇవి చదువుకుంటూ ఉంటాం. సో అంతకుముందు కూడా మనం అమెరికాకి సంబంధించి ఈజిప్ట్కి సంబంధించి సో G7కి సంబంధించి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు మనకు ఫ్రాన్స్కి సంబంధించి చూద్దామండి. సో ఫ్రాన్స్ తర్వాత యుఏఈ వెళ్ళారు, అది కూడా చూద్దాము. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మీరు పిక్లో చూసినట్లు నరేంద్ర మోదీ గారు చెక్కతో తయారు చేసిన ఒక సితారాన్ని ఒక వీణలాగా ఉంటుంది, దానిని మైక్రాన్ గారికి అందించడం జరిగిందండి. అదేవిధంగా ఇక్కడ ఒక చిన్న అగ్రిమెంట్ జరిగిందండి. ఏమంటే అది హారిజన్ 2047 అని చెప్పేసి సో మనకి ఏంటంటే అది హారిజన్ 2047 అంటే రాబోయే 25 సంవత్సరాలలో భారతదేశము ఫ్రాన్స్ ఏ విధంగా అభివృద్ధి చెందాలి అని చెప్పేసి ఒక రోడ్ మ్యాప్ని క్రియేట్ చేశారండి. సో దీని ప్రకారము 2 దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు జరగాలి అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు అండ్ ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్ సో అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. సో అందువల్ల మనకి ఎగ్జామ్లో హారిజన్ 2047 అనే కంట్రీ అంటే ఈ యొక్క అగ్రిమెంట్ ఏ 2 దేశాల మధ్య జరిగింది అంటే ఇండియా, లేదా ఇండియా ఏ దేశంతో అగ్రిమెంట్ చేసుకుందంటే దట్ ఈస్ ఫ్రాన్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఎందుకు 2047 అంటే సో 2047 కల్లా భారతదేశం అనేది అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశంగా అవ్వాలి అని టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. అంటే మనం 2047 కల్లా డెవలప్డ్ కంట్రీ అయిపోతాం. సో దాంట్లో భాగంగా నరేంద్ర మోదీ గారు ఏదైతే మనకి ఫ్రాన్స్కి సంబంధించి 25 years సో మనకి ఆల్రెడీ 20 సంవత్సరాలు ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నాయండి మనకి వాళ్ళకి. రాబోయే ఇంకొక 20 సంవత్సరాలు ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి సో వీళ్ళిద్దరికి సంబంధించి ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్
పార్ట్నర్షిప్ ప్లాన్ అనేది ఎంఓయూగా చేసుకోవడం జరిగింది. సో ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో మనకి హారిజన్ 2047 ఈ టర్మ్ బాగా గుర్తుంచుకోండి. అదేవిధంగా ఏదైతే ఫ్రాన్స్కి సంబంధించినటువంటి పౌర పురస్కారాన్ని నరేంద్ర మోదీ గారికి ఇవ్వడం జరిగిందని చెప్పేసి యూపీఏ సేవలు భారతదేశంతో వీళ్ళు టైఅప్ అయ్యారని చెప్పేసి డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ మనం చూస్తే గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లీజియన్ అవార్డ్ అని చెప్పేసి నరేంద్ర మోదీ గారికి ప్రదానం చేయడం జరిగిందండి. సో మోడీ గారికి ప్రదానం చేయడం జరిగింది. ఆ తర్వాత యూపీఐ సో సేవలను కూడా అడాప్ట్ చేసుకుంటారు అని చెప్పేసి ఎంఓయూ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత మోదీ గారికి ఇచ్చినటువంటి అవార్డ్స్ అండి. సో ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ఎవరైతే ఉన్నారో ఆయన మోదీ గారికి ఎటువంటి అవార్డ్స్ ఇచ్చారు అంటే, ఏదైతే సిక్కు సైనిక అధికారి ఒక ఫోటో అంటే సిక్కు సైనిక అధికారికి సో అక్కడ ఫ్రాన్స్ ఒక వ్యక్తి గుచ్చం ఇస్తున్నట్టు ఒక ఫోటో అండి. అది ఎప్పుడు 1916లో 1916లో ఫోటో ఉంది. ఆ ఫోటో నరేంద్ర మోదీ గారికి కానుకగా ఇచ్చారు. అదేవిధంగా చదరంగం బోర్డు అండి. సో మనకి చదరంగం అని చెప్పేసి చెస్ బోర్డు అంటాం చూసారండి. సో ఆ బోర్డుని అందించడం జరిగిందండి 11వ శతాబ్దం నాటిది. అదేవిధంగా ఇన్ సెర్చ్ ఆఫ్ ద లిస్ట్ టైమ్ అనే ఒక బుక్ను కూడా నరేంద్ర మోదీ గారికి ప్రదానం చేయడం జరిగింది ఇమాన్యుయల్ మ్యాక్రాన్. సో అదేవిధంగా మరి మైక్రాన్ గారికి ఏమి ఇచ్చారు నరేంద్ర మోదీ గారు అంటే, ఇన్నాళ్ళు చెప్పుకున్నాం కదండి. సో ఇదొక సితార్ అని ఒకటి ఇచ్చారండి, చెక్కతో చేసింది. దాంతోపాటుగా పోచంపల్లి ఇకత్ చీర, సో మనకి పోచంపల్లి ఇకత్ చీర అని చెప్పేసి సో మనకి మైక్రాన్ భార్య గారికి ఇవ్వడం జరిగిందండి నరేంద్ర మోదీ గారు. సో ఈ పోచంపల్లి చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మన తెలుగు రాష్ట్రానికి సంబంధించింది. సో మనకి నల్గొండ, సో మనకి తెలంగాణ అండి, నల్గొండ ఆ జిల్లాలో బాగా ఫేమస్ అండి. సో ఈ యొక్క పోచంపల్లి ఇకత్ చీర బాగా ఫేమస్ అండి. ఈ చీరను కూడా బహుకరించడం జరిగింది. అదేవిధంగా జో బైడెన్ అమెరికా వెళ్ళినప్పుడైతే మాత్రము ఒక డైమండ్ రింగ్ ఒక దాన్ని జిల్ బైడెన్ గారు అంటే బైడెన్ గారి యొక్క సతీమణికి ఇవ్వడం జరిగిందండి. సో బాగా గుర్తుంచుకోండి, ఏమి ఇచ్చారు, ఏమికైతే చీర ఇచ్చాడు, ఆమెకైతే గోల్డ్ రింగ్ ఇచ్చారు, గుర్తుంచుకోండి. సో ఈ విధంగా మనం గుర్తుంచుకోవాలండి, ఇవన్నీ జరిగినటువంటి సంఘటనలు అనమాట. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఎమిరేట్స్తో రూపాయి బంధం. ఇందాక చెప్పుకున్నాం కదండి, నరేంద్ర మోదీ గారు ఫ్రాన్స్ నుంచి యూఏఈ వెళ్ళారండి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వెళ్ళడం జరిగింది. సో ఈ యూఏఈలో భాగంగా ఎటువంటి ఒప్పందాలు జరిగినాయి ఏంటి ఒకసారి చూద్దాము. సో స్థానిక కరెన్సీలోనే వాణిజ్య చెల్లింపులు, మోదీ యూఏఈ పర్యటనలో పలు ఒప్పందాలపై సంతకాలు, ఆ దేశ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ సో ఇతనితో భేటీ అయ్యి సో చర్చలు జరిపారని చెప్పేసి, సో ఇంధనము అంటే ఎనర్జీ కానివ్వండి, ఇంధనము ఫినాన్స్ ఆర్థికం కానివ్వండి, ఎడ్యుకేషన్ విద్యా రంగాలలో ఒప్పందాలు జరుపుకున్నాము అని చెప్పేసి రావడం జరిగిందండి. సో ఈ టర్ములు కూడా బాగా గుర్తుంచుకోండి, ఫినాన్స్ ఆర్థికంగా, సో ఇంధనం ఆర్థికం, ఇంధనం ఆర్థికం అండి. సో ఆర్థికం, ఇంధనం అండ్ విద్యా రంగాలలో పలు ఒప్పందాలు చేసుకున్నారండి. అదేవిధంగా యూపీఐతో సేవలను కూడా ఈ రెండు దేశాల మధ్య ప్రారంభిస్తామని చెప్పేసి చెప్పారు. బాగా గుర్తుంచుకోండి, మనం ఫ్రాన్స్తో కూడా చేసుకున్నామండి. మనం నిన్నటి కరెంట్ అఫైర్స్లో కూడా మొత్తం 13 దేశాలతో ఉన్నాయండి. 14వ దేశంగా మనకి ఫ్రాన్స్ వచ్చింది. ఇప్పుడు 15వ దేశంగా మనకి ఎమిరేట్స్ రావడం జరిగిందండి. అంటే యూపీఐ సేవలు కూడా ఉపయోగించుకుంటున్నామని చెప్పి చెప్తున్నారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే మనకి యూపీఐ అండి, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అని చెప్పేసి అంటారు. భారతదేశంలో 2016 నుంచి యూపీఐ సేవలు వాడుతున్నామండి. యూపీఐని ఎవరు సార్ అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పనిచేస్తుందని చెప్పేసి, ఆ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హెడ్ సో ఎండి అండ్ సీఈఓగా దిలీప్ ఆస్బే అనే వ్యక్తి రావడం జరిగిందని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. సో ఈ యూపీఐతో ఇప్పుడు మనకి సంబంధించి ఐపీపీ అని చెప్పేసి, ఐపీపీ అండి అంటే మనం ఇన్స్టెంట్ పేమెంట్ ప్లాట్ఫామ్ మనకి యూపీఐ ఎలానో సో మనకి యూఏఈలో ఈ యొక్క ఐపీపీ అలా అండి, అంటే ఇన్స్టెంట్ పేమెంట్ ప్లాట్ఫామ్ అలా. సో వీళ్ళిద్దరూ కూడా ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. అంటే మనం ఎవరైనా మన ఫ్రెండ్స్ ఫ్యూచర్లో ఇక్కడ నుంచి యూఏఈలో ఉంటే ఫోన్పే ద్వారా, యూపీఐ ద్వారా అంటే ఫోన్పే, గూగుల్ పేలో యూపీఐ ద్వారా మనం అమౌంట్ సెండ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా అక్కడి నుంచి ఇక్కడికి సెండ్ చేయొచ్చు. సో అలా అగ్రిమెంట్ చేసుకోవడం జరిగిందండి. లైక్ మనం సింగపూర్తో చూసామండి. సింగపూర్తో యూపీఐ వాళ్ళు పే నౌ అని చెప్పేసి మీకు ఐడియానే ఉంటుందండి. పే నౌ అది సింగపూర్ వాడిదండి. సో ఇప్పుడు ఏంటిది ఐపీపీ, సో మనకి ఇన్స్టెంట్ పేమెంట్ ప్లాట్ఫామ్ అంటాం. సో అలా ఒప్పందం చేసుకోవడం జరిగిందండి. అదేవిధంగా సో అక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ ఎవరైతే ఉన్నారో మనకి ఖలీద్ మహమ్మద్ బలామా మనకి ఎవరండి, మన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఎవరు, సో మనకి శక్తికాంత్ దాస్ గారు. అట్ ద సేమ్ టైం యూఏఈ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ ఎవరు అంటే సో మనకి ఖలీద్ మహమ్మద్ బలామా. సో వీళ్ళిద్దరూ కూడా ఒక ఒప్పందం చేసుకోవడం జరిగిందండి ఈ యొక్క అంశం మీద. సో అదేవిధంగా
ఈ ఒప్పందంలో భాగంగానే మనకి నరేంద్ర మోదీ గారండి సో ఐఐటి ఢిల్లీ క్యాంపస్ని కూడా మనము అబుదాబిలో పెడతామని చెప్పేసి ఎంఓయూ చేసుకోవడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో మనం చూస్తే ఐఐటి ఢిల్లీ అండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఐఐటి ఢిల్లీ. అంటే మనకి ఐఐటి ఢిల్లీ క్యాంపస్ని సో ఏదైతే యూఏఈలో ఉన్నటువంటి మనకి అబుదాబి, సో మనకి అబుదాబిలో పెడతాము అని చెప్పేసి ఎంఓయూ చేసుకోవడం జరిగిందండి. సో ఇలా అవుట్ ఆఫ్ స్టేషన్ అంటే మనకి మన భారతదేశంలో కాకుండా వేరే దేశంలో ఇలా క్యాంపస్ పెట్టడం ఇది రెండవ ఐఐటి అండి. సో అంతకుముందు కూడా మనం చదువుకున్నామండి. సో మనకి ఐఐటి మెడ్రాస్ టాంజానియా కంట్రీలో పెడుతున్నారు అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. సో ఐఐటి మెడ్రాస్ మొట్టమొదటిసారిగా టాంజానియా కంట్రీలో తన యొక్క క్యాంపస్ను పెట్టడం జరిగిందని చెప్పేసి, నెక్స్ట్ ఆగస్ట్ నుంచి క్లాసులు ప్రారంభమవుతున్నాయని చెప్పేసి, డేటా సైన్స్ అనే కోర్సును అందిస్తుందని చెప్పేసి 2000 ఎకరాల్లో పెట్టడం జరిగిందండి. ఇటీవల కాలంలో దానికి మొట్టమొదటి మహిళా డైరెక్టర్ కూడా వచ్చారని చెప్పేసి మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకున్నాం. అట్లానే ఐఐటి ఢిల్లీ కూడా అబుదాబిలో పెడతామని చెప్పి చెప్తున్నారు. ఇది సెకండ్, బాగా గుర్తుంచుకోవాలండి. నెక్స్ట్ అదేవిధంగా ప్రజెంట్ మనకి యూఏకి వాణిజ్యం అనేది ద్వైపాక్షిక సంబంధాల్లో బిజినెస్ అనేది $85 బిలియన్ ఉంది. దీన్ని $100 బిలియన్ చేయాలి సెప్టెంబర్ కల్లా. రేపు G20 సమావేశాలు జరగబోతున్నాయి కదండి, అప్పటికల్లా ఇప్పుడు ప్రజెంట్ ఏవైతే ఈ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి వర్తకం $85 బిలియన్ ఉంది. దీన్ని $100 బిలియన్ కల్లా చేరుకునే విధంగా మన మధ్య ఒప్పందాలు జరగాలి అని చెప్పేసి ఇక్కడ ఎంఓయూ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా COP28 సమావేశంలో కూడా యూఏఈలో జరగబోతుందండి. మనకి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అని చెప్పేసి, సో మన ఏదైతే గ్లోబల్ వార్మింగ్ అండి, ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి కదండి, దీని మీద చర్చించడానికి ప్రతి సంవత్సరం ఒక్కొక్క దేశంలో కండక్ట్ చేస్తూ ఉంటారు. సో లాస్ట్ టైం అయితే మాత్రం ఈజిప్ట్ అండి. సో మనకి ఈజిప్ట్లో షేక్ ఎల్ షర్మ్ అనే ప్లేస్లో కండక్ట్ చేశారు COP27 అని. సో ఈసారి వచ్చేసరికి యూఏఈలో దుబాయ్లో చేయబోతున్నారు. సో దానికి సంబంధించి సుల్తాన్ అల్ జబర్ అనే వ్యక్తి ఈ యొక్క COP28కి ప్రెసిడెంట్గా ఉండడం జరిగింది. సో ఈ పాయింట్ ఒకటి గుర్తుంచుకొని నరేంద్ర మోదీ గారిని COP28కి ఆహ్వానించడం కూడా జరిగిందండి ఈ కంట్రీ వాళ్ళే, యూఏఈ వాళ్ళు. అదేవిధంగా అక్కడ బుర్జ్ ఖలీఫా అని చెప్పేసి ప్రపంచంలో అత్యంత ఎత్తైన భవనాన్ని సో అక్కడ ఉందని చెప్పేసి మీ అందరికీ తెలిసిందే. సో ఇవన్నీ కూడా ఇటీవల కాలంలో సో ఈ 2 డేస్లో న్యూస్లోకి రావడం జరిగింది. ఈ రెండు దేశాల మధ్య ఎంఓయూ జరగడం జరిగింది. ఏంటంటే యూఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సో ఇక్కడ దానికి సంబంధించి షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ సో అధ్యక్షుడిగా ప్రెసిడెంట్గా ఉన్నారు. సో అదేవిధంగా యూపీఐకి మనకి ఐపీపీకి ఒప్పందం జరిగింది. అదేవిధంగా మనకి ఐఐటి ఢిల్లీ క్యాంపస్ని అబుదాబిలో పెట్టబోతా ఉన్నారు. సో అదేవిధంగా ఈ రెండు దేశాల మధ్య వాణిజ్యం ట్రేడ్ ప్రజెంట్ $85 బిలియన్ ఉంది. దాన్ని $100 బిలియన్ తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నారు సెప్టెంబర్ కాడికి వెళ్ళి. అదేవిధంగా COP28 సదస్సుకు నరేంద్ర మోదీ గారిని ఆహ్వానించడం జరిగింది. సో ఈ COP28కి సంబంధించి ప్రెసిడెంట్గా సుల్తాన్ అల్ జబర్ అనే వ్యక్తిని నియమించడం జరిగింది. అదేవిధంగా ప్రపంచంలో అత్యంత ఎత్తైన భవనం వచ్చేసరికి బుర్జ్ ఖలీఫా కూడా మనకి యూఏఈలోనే ఉంటుంది. ఆ పాయింట్ అవుట్ గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇటీవల కాలంలోనే యూఏఈతో అండి, సో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో నాన్ ట్రేడ్ ఆయిల్ బిజినెస్ అని, అంటే మనకి ఆయిల్ కాకుండా $100 బిలియన్ కూడా మనం అగ్రిమెంట్ చేసుకోవాలని కూడా న్యూస్లోకి రావడం జరిగిందండి. సో దీంట్లో భాగంగానే సో ఆ పాయింట్ అవుట్ గుర్తుంచుకోండి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, రైట్. సో నెక్స్ట్ వన్, ఈరోజు కూడా పర్యటన ఉందండి, నరేంద్ర మోదీ గారి పర్యటన ఈరోజు కూడా ఉంది. మరి చూడాలి, ఇంకా ఏమన్నా డేటా వస్తే రేపు కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేద్దాం. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఐఐటి ఢిల్లీ బాగా గుర్తుంచుకోండి అండి. టాంజానియాలో ఐఐటి మెడ్రాస్ దాని క్యాంపస్. ఇదైతే మాత్రం ఐఐటి ఢిల్లీని ఎక్కడ పెట్టబోతున్నారు అంటే సో మనకి అబుదాబిలో పెట్టబోతున్నారు, గుర్తుంచుకోండి. అదేవిధంగా ఈ యొక్క యూఏఈ యొక్క రూపాయిలోనే చెల్లించాలి అని చెప్పేసి న్యూస్ వచ్చింది. అంటే ఏంటి, ఎగుమతులు కానివ్వండి దిగుమతులు కానివ్వండి, సో అక్కడి నుంచి వచ్చేటువంటి ఇక్కడ దిగుమతులు ఏవైతే ఉన్నాయో సో మనకి ఇలాంటివండి ఎగుమతులు దిగుమతులు అనేవి రూపీలో అండ్ దిర్హం అంటే దీని క్యాపిటల్ అండి. మనకి రూపీయాలను యూఏఈ క్యాపిటల్ వచ్చేసరికి దిర్హం అండి. దిర్హంలో చెల్లింపులు జరపాలి, డాలర్ కాకుండా అని చెప్పేసి ఒక అగ్రిమెంట్ కూడా కుదుర్చుకోవడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇవన్నీ కూడా. సో ఈ క్రింది వాటిలో సరి కానిది ఏది, సరి అయిన అంశం ఏది, ఇలా అడుగుతూ ఉంటారు. ఇలా అడిగినప్పుడు మనం ఏమైతే డిస్కస్ చేసుకుంటున్నామో ఇవి బాగా మీరు ఐడెంటిఫై చేయాలండి. సో ఇంత అనలిటికల్గా మీకు చెప్పే ప్లాట్ఫామ్ ఒక్కటేనండి. మనం మాత్రమే ఇక్కడ ఇలాంటి మంచి కంటెంట్ మీకు అందించడం జరుగుతుంది. సో ఇలాంటి అవకాశాలు చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోండి. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో మనకి G20 కూటమిలో ఆఫ్రికన్ యూనియన్ అని చెప్పేసి ఈరోజు ఆఫ్రికన్ యూనియన్ వార్తల్లోకి రావడం జరిగిందండి. సో ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి దేశాలు మొత్తాన్ని కలిపి ఆఫ్రికన్ యూనియన్ అంటాం. దీంట్లో 55 దేశాలు ఉంటాయండి. ఈ 55 దేశాలను కూడా మనము జనరల్గా యూరోపియన్ యూనియన్ అనగానే మనకి ఎన్ని దేశాలు గుర్తొస్తాయి, 27 దేశాలు గుర్తొస్తాయి. అంతకుముందు 25 దేశాలు ఉండేవి, దాంట్లోంచి బ్రిటన్ వచ్చేసరికి బయటకు వచ్చిందండి, బ్రెగ్జిట్ అని చెప్పేసి అంటాం. సో ఇప్పుడు మొత్తం యూరోపియన్ యూనియన్లో ఉన్న సభ్య దేశాల సంఖ్య 27. అదేవిధంగా ఆఫ్రికన్ యూనియన్లో ఉన్న సభ్య దేశాల సంఖ్య 55.
సో G20లో కూడా ఇక ఆఫ్రికన్ యూనియన్కి మనకి మెంబర్షిప్ ఇద్దాము అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు భావించడం జరిగిందండి. సో అందువల్ల నేను ఒక చిన్న మీటింగ్ జరిగిందండి. సో దాన్ని ఢిల్లీ డిక్లరేషన్ అని కూడా అంటారు. సో దాంట్లో అన్ని దేశాలు యూరోపియన్ యూనియన్కి మద్దతు ఇచ్చాయండి. సో దీన్ని కూడా మెంబర్షిప్ ఇవ్వచ్చు అని చెప్పేసి. సో ఆ పాయింట్ గుర్తుంచుకోండి. సో అఫీషియల్గా ఇవ్వలేదని ఇవ్వచ్చు అని చెప్పేసి మద్దతు మాత్రమే తెలిపాయి. సో ఇవ్వాలి అంటే రేపు మనకి సెప్టెంబర్ 9, 10 తారీఖుల్లో G20 సమావేశాలు జరుగుతాయి కదా, అక్కడే డిసైడ్ చేస్తారు. కాకపోతే ఇక్కడ తీర్మానంలో ఏం చెప్పారు, ఇవ్వచ్చు అని చెప్పేసి అన్ని దేశాలు ఒప్పుకున్నాయి. చూడాలి. సో అందువల్ల మనకి ఆఫ్రికన్ యూనియన్లో మొత్తం ఏంటంటే 55 దేశాలు ఉంటాయని చెప్పేసి ఢిల్లీ డిక్లరేషన్లో తుది తీర్మానం. సో అమితాబ్ కాంత్ అంటే మీ అందరికీ తెలిసింది G20కి షెర్పా ప్రతినిధిగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి అండి అతను. సో అదేవిధంగా ప్రతిపాదనకు హంపీలో జరిగిన షెర్పా 3వ సమావేశంలో సభ్య దేశాలు మద్దతు ఇచ్చాయి. సో ఆఫ్రికన్ దేశాలు G20 కూటమిలో చేరితే ప్రపంచంలోని చాలా దేశాలు చేరినట్లు అవుతుందని చెప్పేసి మోడీ గారి యొక్క భావన అండి. సో అందువల్ల ప్రపంచంలోని అతిపెద్ద కూటమి ఏది అన్నాడు అనుకోండి, లైక్ G7, G20, లేకపోతే బ్రిక్సా, క్వాడా, ఆఫ్రికన్ యూనియన్, ఏషియన్నా, సార్కా ఇలా అడిగితే G20 అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో G20 దేశాలే సో జీడిపిలో చూసినట్లయితే దగ్గరగా మనకి 85%, ట్రేడ్లో 75%, పాపులేషన్లో 2/3 60% ఈ G20 కంట్రీస్ రిప్రజెంట్ చేస్తూ ఉన్నాయి. సో అంతమంది G20 సమావేశం అనేది ఇండోనేషియాలో జరిగిందండి, బాలీలో. ఈ సంవత్సరం అనేది మన భారతదేశంలోనే సెప్టెంబర్ 9, 10 తారీఖుల్లో జరగబోతుంది. సో మనం G20 యొక్క బాధ్యతలను ఏదైతే మనకి ఇండోనేషియా నుంచి ఎప్పుడు తీసుకున్నామండి, డిసెంబర్ 1ని తీసుకున్నాం. సో డిసెంబర్ 1 అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా ఎప్పుడు దాకా మనం ప్రెసిడెన్సీగా ఉంటాము అంటే నవంబర్ 30 దాకా గుర్తుంచుకోండి. జనరల్గా సెప్టెంబర్ 9, 10 జరిగేదండి మీటింగు. బట్ మనం ఎప్పుడు దాకా ఉంటామంటే మన ప్రెసిడెన్సీ యొక్క టెన్యూర్ వచ్చేసరికి నవంబర్ 30, 2023 దాకా ఇండియా ప్రెసిడెన్సీ తీసుకుంటూ ఉంటుంది G20కి సంబంధించి. సో నెక్స్ట్ ఇయర్ G20 సమావేశం 2024 బ్రెజిల్లో జరగబోతుంది, 2025 సౌత్ ఆఫ్రికాలో జరగబోతుంది. సో మీకు తెలిసిందే దీనికి సంబంధించి కూడా మన భారతదేశంలో జరిగే G20కి సో వసుదైక కుటుంబకం అని చెప్పేసి, అంటే మనకి 1 ఎర్త్ 1 ఫ్యామిలీ 1 ఫ్యూచర్ అనే థీమ్తో కండక్ట్ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ ఇండోనేషియాకి సంబంధించి రికవర్ టుగెదర్ రికవర్ స్ట్రాంగర్, కలిసి కోలుకోండి బలంగా కోలుకోండి అనే థీమ్తో కండక్ట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు. దీంతోపాటు ఈరోజు మనం ఆఫ్రికన్ యూనియన్ వార్తలోకి వచ్చింది. సో దీనికి కూడా మెంబర్షిప్ ఇవ్వాలని డిమాండ్గా ఉంది. సో దీంతో భాగంగా మనం చూసినట్లయితే నాటోకి సంబంధించి కూడా అండి మనం రీసెంట్గా స్వీడన్ కూడా మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది. సో మనకి 32వ దేశంగా మీ అందరికీ తెలిసిందే, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే 44% ఎమ్మెల్యేలు నేర చరితులే. సో ఏదైతే మొత్తం 100 మంది అంటే 100% తీసుకుంటే 44 మంది, అంటే ప్రతి 100 మందికి 44 మంది ఎమ్మెల్యేలు నేర చరిత్రను కలిగి ఉన్నారు. అంటే మానభంగాలు చేయటం, హత్యలు చేయటం, ఆర్థిక దోపిడీలు చేయటం, క్రిమినల్ కేసులు ఉండడం, ఇలాంటి ఉన్న వాళ్ళే ఉన్నారు ఎక్కువగా రాజకీయాల్లో అని చెప్పేసి మనకు ఒక రిపోర్ట్ రావడం జరిగిందండి. ఏంటి సార్ ఆ రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేస్తారు ఏంటి చూసినట్లయితే ఏడీఆర్ అండి. అంతకుముందు కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఏడీఆర్ అంటే సో మనకి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అని చెప్పేసి ఇది నీ ప్రధాన కేంద్రాలయం ఢిల్లీలో ఉంటుందండి. సో ఇదైతే మనకి ప్రజాస్వామ్యంలో మార్పులు తీసుకురావడం కోసం, సో ఎన్నికల్లో మార్పులు తీసుకురావడం కోసం ఇది పనిచేస్తూ ఉంటుంది. ఇట్ ఈస్ ఏ థింక్ ట్యాంక్. సో అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అండ్ నేషనల్ ఎలక్షన్ వాచ్ అని చెప్పేసి వీళ్ళు సంయుక్తంగా ఒక రిపోర్ట్ని రిలీజ్ చేశారు. ఈ రిపోర్టు ప్రకారము 44% మంది ఎమ్మెల్యేలు నేర చరిత్రను కలిగి ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు. గత 2 డేస్ క్రితం మనం చూసినట్లయితే ఏ పార్టీకి ఎంత విరాళాలు వచ్చాయి ఏంటి అని చెప్పేసి, సో 10,000కు సంబంధించిన కోట్లు కూడా 10,000 కోట్లు కూడా మనకి బీజేపీకి వచ్చిందని చెప్పేసి, కాంగ్రెస్కి ఎంత వచ్చిందని చెప్పేసి, రీజనల్లో మనకి బీజేడీ అండి, సో మనకి జనతాదళ్ అని చెప్పేసి, తర్వాత బీఆర్ఎస్ సెకండ్ స్థానంలో ఉందని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. అంటే పొలిటికల్ పార్టీస్కి ఫండింగ్ ఎంత వచ్చింది అని చెప్పేసి 2 డేస్ క్రితం సో వీళ్ళే ఏడీఆర్ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగిందండి. ఆ రిపోర్ట్తో పాటుగా నేర చరిత్రకు సంబంధించి ఈరోజు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా ఇలాంటి అంశాల మీద ఎగ్జామ్ అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే ప్రీవియస్ పేపర్లు చూసినట్లయితే అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో మనకి పార్టీ ఫండింగ్ ఎంత ఇచ్చారు ఏంటి అని చెప్పేసి ఆ రిపోర్ట్ చెప్పారు. సో ఇప్పుడు వచ్చేసరికి క్రిమినల్స్ ఎంతమంది ఉన్నారు ఏంటి, వాళ్ళ స్వభావం ఏంటి ఇక్కడ చెప్పారు. ఇక్కడ చూస్తే ఏ పార్టీలో ఎక్కువ మంది అవినీతి కానివ్వండి, క్రైమ్స్ కానివ్వండి, సో కుట్రదారులు కానివ్వండి, రకరకాల కేసులు ఉన్నటువంటి వ్యక్తులు అండి ఎక్కువ బీజేపీ పార్టీలో ఉన్నారండి. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నారండి. ఆ పాయింట్ గుర్తుంచుకోండి. అదేవిధంగా పర్టికులర్గా పార్టీల గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనం ఒకసారి చూద్దామండి. ఇట్లా మనం చూస్తే అత్యంతంగా నేర చరిత్ర ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కడ ఉన్నారు సార్ అంటే కేరళ రాష్ట్రంలో ఉన్నారండి. అంటే కేరళలో సో మనకి ఆ ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు 70% మంది ఉన్నారండి. 70% మంది అగ్రస్థానంలో కేరళ ఉన్నారు. సో ఆ తర్వాత 5వ స్థానంలో మన తెలంగాణ ఉందండి. మరి ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలో ఉందండి.
అంటే వాళ్ళ మీద కేసులండి. సో బాగా గుర్తుంచుకోండి. ఆంధ్ర తెలంగాణ, సో మనకి ఆంధ్రప్రదేశ్ అయితే మాత్రం 8వ స్థానంలో ఉంది, తెలంగాణ అయితే మాత్రం 5వ స్థానంలో ఉందని చెప్పేసి నివేదికలో చెప్పడం జరిగిందండి. సో ఫస్ట్ కేరళ అన్నాం కదండి, మరి సెకండ్ బీహార్ ఉందండి. సెకండ్ ప్లేస్లో బీహార్ ఉంది. అంటే నేర చరిత్ర కలిగిన ఎమ్మెల్యేల యొక్క లిస్ట్ అండి ఇదంతా. వాళ్ళ మీద రకరకాల కేసులు ఉన్నాయన్నమాట. సో మత్తు మందు పదార్థాలు అమ్మటం, గంజాయి అమ్మటం, ఇలాంటివన్నీ వాళ్ళ మీద ఉన్నాయి. క్రిమినల్స్ అని చెప్పేసి చెప్పొచ్చు, డైరెక్ట్గా చెప్పాలంటే. అసలు అలా వాళ్ళు ఫస్ట్ కేరళలో ఎక్కువ మంది ఉన్నారు, ఆ తర్వాత బీహార్లో 67% ఉన్నారండి బీహార్లో, ఆ తర్వాత ఢిల్లీ థర్డ్ ప్లేస్లో ఉన్నారండి. సో అక్కడ 63% వాళ్ళు క్రిమినల్స్గానే ఎమ్మెల్యేలుగా అయ్యారట. అదేవిధంగా వాళ్ళ మీద కేసులు ఉన్నాయండి. నెక్స్ట్ మహారాష్ట్ర 3వ ప్లేస్లో ఉంది, 62%. సో అందువల్ల ఫస్ట్ మనం గుర్తుంచుకుంటే కేరళ అండి. సో ఫస్ట్ కేరళ వచ్చేసరికి 70%, సెకండ్ బీహార్ 67%, ఢిల్లీ 63%, మహారాష్ట్ర 62%. అంటే ఆయా రాష్ట్రాల్లో ప్రజెంట్ ఎవరైతే ఎమ్మెల్యేలుగా పనిచేస్తున్నారో వాళ్ళు మీద నేర చరిత్ర అంటే మనకి డిఫరెంట్ కేసులు ఉంటాయండి. ఆ కేసులన్నీ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో సో మనకి ఇలాంటి ఎమ్మెల్యేలు ఉన్నారు అని చెప్పేసి వీళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా అత్యంత ధనిక ఎమ్మెల్యే అండి. సో మనకి ఇప్పుడు దాకా మనము క్రైమ్స్ అంటే ఎవరైతే మనకి ఈ యొక్క నేర చరిత్ర కలిగిన ఎమ్మెల్యేల గురించి మాట్లాడుకున్నాం. ఫస్ట్ కేరళ, తర్వాత బీహారు, తర్వాత ఢిల్లీ, తర్వాత వచ్చేసరికి మహారాష్ట్ర. సో తెలంగాణ 5వ స్థానము, ఆంధ్రప్రదేశ్ 8వ స్థానము. సో ఇప్పుడు మన అత్యంత ధనిక ఎమ్మెల్యే అండి, అంటే ఎక్కువగా రిచెస్ట్ ఎమ్మెల్యే ఏంటి మన ఇండియా మొత్తం మీద తీసుకుంటే రిచెస్ట్ ఎమ్మెల్యే కాంగ్రెస్ నేత అండి. సో మనకి కర్ణాటక అండి. సో మనకి రీసెంట్గా మనకి కాంగ్రెస్కి సంబంధించి ఉప ముఖ్యమంత్రిగా డిప్యూటీ సీఎంగా కూడా ఆయన పదవి తీసుకోవడం జరిగిందండి. సో అతను చూసినట్లయితే డీకే శివకుమార్ అండి. సో మనకి డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీ నేత. ఇతనికి 1413 కోట్లు ఉన్నాయండి. 1413 కోట్లు ఉన్నాయండి. సో అంటే అఫిడవిట్ సమర్పిస్తారు కదండి ఎలక్షన్లప్పుడు, నాకు ఎంత ఆస్తుందని చెప్పేసి, దాంట్లో చెప్పిన అఫీషియల్ అండి. ఇంకా చెప్పనవంటారా, మీకు తెలిసిందే. ఓకేనా. నెక్స్ట్ 1413 కోట్లు. ఓకేనండి. మరి అత్యంత నిరుపేద ఎమ్మెల్యే, పాపం ఆయనకి చాలా తక్కువ ఆస్తులు ఉన్నాయంటండి. అత్యంత నిరుపేద ఆస్తులు ఉన్నటువంటి ఎమ్మెల్యే మనం చూసినట్లయితే సో మనకి ఏదైతే వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అండి, ఆయన పేరు గుర్తుంచుకోండి, నిర్మల్ కుమార్ అండి. సో మనకి నిర్మల్ కుమార్, ఆయన ఆస్తి ఎంత అనుకున్నారు, 1700 అండి. 1700 అండి. 1700 కోట్లు కాదండి, 1700 రూపాయలండి ఆయన అఫిడవిట్లో చెప్పాడండి. సో బాగా గుర్తుంచుకోండి, అత్యంత తక్కువ వెస్ట్ బెంగాల్ ఎమ్మెల్యే. సో మనకి అఫిడవిట్ సబ్మిట్ చేస్తారు కండి, అక్కడ చెప్పించాడండి 1700 ఉన్నాయని చెప్పేసి ఆయన దగ్గర. ఆయన ఆస్తి 1700 అయినట. ఓకేనండి, నమ్మాలండి, తప్పదు. ఓకేనా, రైట్. ఇది ఉందండి. మరి మన జగన్మోహన్ రెడ్డి గారు సార్, ఆ డౌట్ మీకు వచ్చే ఉంటుందండి. మన జగన్మోహన్ రెడ్డి గారు సో వీళ్ళ రిపోర్టు ప్రకారం 7వ స్థానంలో ఉన్నారండి. ఆయన ఆస్తి వచ్చేసరికి 510 కోట్లండి. సో మనకి 510 కోట్లండి. సో 7వ స్థానంలో ఉన్నాడండి. అట్లా ఎక్కువగా ధనవంతులు ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ మీన్స్ చూసినట్లయితే సో మనకి 510 కోట్లండి. సో మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ సీఎంగా చేస్తూ ఉన్నారు. 510 కోట్లు సో ఆయన యొక్క ఆస్తి అని చెప్పి చెప్తా ఉన్నారు. 7వ స్థానంలో ఉన్నారు. సో ఇది గుర్తుంచుకోకపోయినా జగన్మోహన్ రెడ్డి గారిని అడగర్లే కానీ సో ఎక్కువగా అత్యధికము అత్యల్పం గుర్తుంచుకోండి. అదేవిధంగా ఎక్కువగా నేర చరిత్ర ఉన్నటువంటి ఎక్కడ ఉన్నారో గుర్తుంచుకోండి. రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ చూసినట్లయితే కిలిమంజారోపై కోనసీమ మెరుపు అని చెప్పేసి కోనసీమ జిల్లా మరోసారి వార్తల్లోకి వచ్చిందండి. సో మనకి ఏదైతే కోనసీమ అంబేద్కర్ జిల్లా అని చెప్పేసి ఈ మధ్యకాలంలో పేరు పెట్టడం జరిగిందండి. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అని చెప్పేసి. ఆత్రేయపురం పూతరేకులకి ఇటీవల కాలంలో జిఐ ట్యాగ్, జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఇచ్చారు, మీ అందరికీ తెలిసిందేనండి. సో ఇక్కడ ఏం చేశాడంటే ఇక్కడ మనకి కోనసీమ జిల్లా కుర్రోడు కిలిమంజారో అని చెప్పేసి ఈ యొక్క శిఖరాన్ని సో మనకి అధిరోహించడం జరిగిందండి. సో ఇతనేనండి. సో ఇతను ఆఫ్రికాలో ఉన్నటువంటి ఎత్తైన కిలిమంజారో 3 రోజుల్లోనే 2 సార్లు ఇతను అధిరోహించడం జరిగిందండి. సో అందువల్ల ఇతను వార్తల్లోకి వచ్చారు. అంటే ఇవి ఎక్కువగా ఇలాంటివండి మనకి రీజనల్ అంశాలలో మన ఆంధ్రప్రదేశ్ని బేస్ చేసుకుని ఎక్కువగా అడుగుతూ ఉంటారు. సో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాకపోయినా ఏవైతే మన స్టేట్ గవర్నమెంట్ జాబ్లో ఉన్నటువంటి ఎక్కువగా అడగడానికి ఆస్కారం ఉంటుంది. సో అందువల్ల అసలు ఈ కిలిమంజారో ఆఫ్రికా ఖండంలో ఉంటుందని, అదేవిధంగా టాంజానియా అనే దేశంలో ఉంటుంది. గుర్తుంచుకోండి, ఆఫ్రికాలోనే టాంజానియా అనే ఒక దేశంలో ఈ యొక్క కిలిమంజారో అనే పర్వతం ఉంటుంది. ఈ పర్వతాన్ని ఎక్కినటువంటి వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి. అతని పేరు వచ్చేసరికి నాగ సతీష్ అండి. సో మనకి నాగ సతీష్ అని చెప్పేసి అంటాం. ఈ నాగ సతీష్ 2 సార్లు దీన్ని ఎక్కడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క కిలిమంజారో యొక్క హైట్ చూసినట్లయితే 5895 మీటర్లు అండి. సో దీని యొక్క
ఎత్తు కూడా మనం గుర్తుంచుకోవాలండి. ఎంతండి? సో మనకి 5895 మీటర్లు. సో ఇది ఎక్కడుందండి సార్ అంటే టాంజానియా దేశంలో ఉందండి. సో మనకి టాంజానియా దేశంలో ఉండడం జరిగింది. టాంజానియా దేశం అనగానే మీకు ఏం గుర్తు రావాలండి? ఇందాల ఐఐటి మెడ్రాస్ వాళ్ళు ఒక క్యాంపస్ని పెడుతున్నారని చెప్పేసి చెప్పాం కదా, ఈ టాంజానియా దేశంలోనేనండి. సో ఓకేనండి, రైట్. సో ఈ పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా ఇక్కడ నాగ సతీష్ గారి పేరు గుర్తుంచుకోండి, సరిపోతుంది. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఆస్ట్రేలియాకు మేడ్ ఇన్ ఏపీ ఈ స్కూటర్లు. సో జనరల్గా మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ జపాన్, మేడ్ ఇన్ చైనా అంటామండి. ఇప్పుడు మనం మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ విన్నామండి. సో మనకి ఆస్ట్రేలియాకు మనకి మేడ్ ఇన్ ఏపీ ఈ స్కూటర్లు అండి. అంటే మనకి ఎలక్ట్రానిక్ స్కూటర్లు అనేవి మన ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ దగ్గర నున్న అనే ఒక ప్లేస్ ఉంటుందండి. అక్కడ దీనికి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఒకటి ఉందండి. సో అక్కడి నుంచి తయారు చేసి మనం ఆస్ట్రేలియాకి ఎగుమతి చేస్తున్నాం. సో అందువల్ల ఇది వార్తల్లోకి రావడం జరిగిందండి. కాన్బెర్రాకి ఎగుమతి చేయనున్న అవేరా సంస్థ. సో ఈ అవేరా సంస్థ అనే మనకి విజయవాడలోని నున్న అనే ప్లేస్లో తయారు చేస్తూ ఉంటుంది. సో ఏదైతే దీనికి సంబంధించి పైలట్ ప్రాజెక్ట్ కింద తొలత 100 స్కూటర్లను ఎగుమతి చేశారండి. సో వీటిని తయారు చేసి మొట్టమొదటిసారిగా ఒక 100 స్కూటర్లని పైలట్ బేసిస్ మీద ఎగుమతి చేయడం జరిగింది. అందువల్ల న్యూస్లో రావడం జరిగింది, గుర్తుంచుకోండి. అంటే ఇలాంటివండి మనకి ఇటీవల కాలంలో ఒక 100 ఈ స్కూటర్లను ఏ దేశానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎక్స్పోర్ట్ చేసిందని అడగొచ్చు. లేదా ఆస్ట్రేలియా నుంచి ఏ రాష్ట్రం నుంచి ఇలా 100 స్కూటర్లను తీసుకుంది అని చెప్పేసి ఎలా కూడా అడగచ్చు. సో రీజనల్ అంశాలు అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందండి. పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ విషయంలో ఇలాంటివి మనం ఎక్కువగా ఫోకస్ చేసి చదువుకోవాలి. మనం ఇటు చూసినట్లయితే ఇటీవల కాలంలో మనకి ఏవై ఇథనాల్ ప్లాంట్స్ పెట్టడం జరిగిందండి. విజయనగరం జిల్లా దగ్గర కొండవలస దగ్గర కానివ్వండి, కృష్ణా జిల్లా జీకొండూరు కానివ్వండి, ఇలాంటివి. అదేవిధంగా ఈ యొక్క ఏదైతే మనకి చెప్పుల పాదరక్షకులకు సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ని ప్రకాశం జిల్లా దగ్గర పెట్టబోతున్నారు అని చెప్పేసి, సో కృష్ణా జిల్లాలో 2 చోట్ల పెట్టబోతున్నారని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఏమైనా పెట్టుబడులు కానివ్వండి, ఏవైనా కంపెనీస్ కొత్తగా ఇక్కడ పెట్టి ఏమైనా ఐటమ్ని ఎక్స్పోర్ట్ చేసినా ఖచ్చితంగా మనము రీజనల్ అంశాలలో ఎకానమీ పార్టీకి లింక్ చేసుకొని చదువుకోవాలండి. రైట్. ఇప్పుడు ఈ స్కూటర్లు. సో నిన్నటి కరెంట్ అఫైర్స్లో కూడా ఇది మనకి తెలంగాణ గవర్నమెంట్ వార్తల్లోకి వచ్చిందండి. నిన్నటి కూడా మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసాం. ఏమని? సో ఇవి చూస్తే ఎలక్ట్రానిక్ కార్లను తయారు చేయడానికి ఈ మేగు ఇంజనీరింగ్ లిమిటెడ్ అండ్ BYD కంపెనీ అని చెప్పి చైనాకి సంబంధించిన కంపెనీ. సో వీళ్ళిద్దరూ మేము తయారు చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ప్రతిపాదన పంపారని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందండి ఆల్రెడీ. సో ఏదైతే ఈ యొక్క మేగు ఇంజనీరింగ్ లిమిటెడ్ వాళ్ళు సో మనకి సో దీనికి సంబంధించి మనకి తెలంగాణ కూడా సంబంధించి కూడా నిన్నకి ఒలెక్ట్రా గ్రీన్ టెక్తో కలిసి ఈ యొక్క మేగు ఇంజనీరింగ్ వాళ్ళు ఆల్రెడీ ఎలక్ట్రిక్ బస్సులు తయారు చేయడానికి పర్మిషన్ తెచ్చుకున్నారని చెప్పేసి, సో ఈ యొక్క కార్లకు సంబంధించి కూడా ఈ యొక్క ఎలక్ట్రిక్ కార్లు కూడా మేము చేస్తాము అని చెప్పేసి దీనికి పర్మిషన్ గవర్నమెంట్కి అప్లై చేశారని చెప్పేసి నిన్నటి కరెంట్ అఫైర్స్లో మనం డిస్కస్ చేసామండి. అది తెలంగాణకి సంబంధించింది. సో ఇక్కడ ఈ స్కూటర్లు అని చెప్పేసి వచ్చినాయండి. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి విషయం. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో మనకి అమ్మకు గిన్నీ సలాం అని చెప్పేసి ఒక అమెరికాకి సంబంధించిన లేడీ అండి. సో ఈమె జనరల్గా అండి చనుబాలు అని చెప్పేసి అంటామండి. చనుబాలు అంటే జనరల్గా బేబీస్ పుట్టగానే చాలామంది పిల్లలు ఏంటంటే ఫీడింగ్ ఇవ్వడానికి అమ్మ పాలు ఇవ్వకుండా జనరల్గా డబ్బా పాలు పడుతున్నారండి. బికాజ్ ఆఫ్ ఎందుకు అంటే వాళ్ళ యొక్క గ్లామర్ ఇదైద్ది అని చెప్పేసి, అంటే ఆ బేబీకి పాలిస్తే వాళ్ళ యొక్క శరీర ఆకృతుల్లో తేడాలు వస్తాయని చెప్పేసి ఒకటి ఉందండి. ఎప్పటి నుంచో వస్తున్న మాట వాస్తవమే. సో అలా కాకుండా అది కాకుండా కొంతమంది తల్లులకి ఏంటంటే పుట్టగానే పాలు పడవండి. అలా పడకపోవటం వల్ల చాలామంది పిల్లలు చనిపోతూ ఉన్నారు. సో అందువల్ల ఎవరైతే అమెరికాకి సంబంధించినామండి ఈ పేరు గుర్తుంచుకోండి. ఆ పేరు వచ్చేసరికి ఎలిజబెత్ అండర్సన్. సో మనకి ఎలిజబెత్ అండర్సన్ సియోరా ఆ పేరు గుర్తుంచుకోండి. ఎలిజబెత్ అండర్సన్ సియోరా అనే ఆమె సో ఏవైతే ఇప్పటివరకు అండి దగ్గరగా ఈమె 1600 లీటర్లు పాలు అనేది సో మనకి ఈ యొక్క మదర్ మిల్క్ బ్యాంకుకు డొనేట్ చేయడం జరిగిందండి. అంటే మదర్ మిల్క్ బ్యాంక్ అంటే సో ఎవరైతే పిల్లలు సో అమ్మ పాలు కోసం ఇబ్బంది పడుతూ ఉంటారో అలాంటి వాళ్ళు ఈ బ్యాంకుల దగ్గరికి వెళ్తే మదర్ ఫీడింగ్ అంటే వాళ్ళ పాలు ఇస్తారండి. ఆ పాలను బేబీకి పెడితే హెల్తీగా ఉంటుంది. అంటే మనము డబ్బా పాలు అంటాం కానీ అవి కాకుండా అండి సో మనకి పౌడర్ పాలు అంటామండి, అవి కాకుండా సో ఇలా ఈమె మొత్తము 1600 లీటర్లు అండి. ఇప్పటి వరకు 1 కాదు 2 1600 లీటర్లు అండి. 1600 లీటర్లు. సో మనకి అంటే 1599.68 అన్నారండి 1600. 2015 నుంచి 2018 మధ్యకాలంలో ఈమె మదర్ మిల్క్ బ్యాంకుకు డొనేట్ చేసినటువంటి పాలు. అలా చేయటం వల్ల ఆమె గిన్నీస్ రికార్డులోకి వార్తల్లోకి ఎక్కిందండి. సో అలా ఆమె పాలు ఇవ్వటం వల్ల
కొన్ని వేల మంది పిల్లలు బ్రతికారు అని చెప్పేసి మనకి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు చెప్పడం జరిగింది. సో అందువల్ల ఇది ఒక చరిత్రేనండి. సో ఇలాంటి మంచి పనులు చాలా కొంతమంది అరుదుగా చేస్తూ ఉంటారండి. సో దీంట్లో భాగంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఈమె పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. సో ఆమె పేరు వచ్చేసరికి ఎలిజబెత్ అండర్సన్ సియోరా అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఈమె ఏం చేసిందంటే సో ఏవైతే దీని మదర్ మిల్క్ బ్యాంకుకు ఆమె యొక్క పాలని డొనేట్ చేయడం జరిగిందండి. అదేవిధంగా ఈ పాయింట్ చదివేటప్పుడే అది కాక ఈమె గిన్నీస్ రికార్డు వచ్చిందని అందువల్ల చదువుకోండి. మామూలుగా అయితే చదువుకోవాల్సిన అవసరం లేదు, బట్ గిన్నీస్ రికార్డుకి ఎక్కింది. మనల్ని అదే అడుగుతాడండి. ఇటీవల కాలంలో ఈ యొక్క మదర్ మిల్క్ బ్యాంకుకు డొనేట్ చేసి గిన్నీస్ రికార్డు పొందినటువంటి మహిళ పేరేంటి ఈ క్రింద ఇచ్చిన ఆప్షన్లో అడుగుతారండి. ఆ పేరు గుర్తుంచుకోండి, కంట్రీ గుర్తుంచుకోండి సరిపోతుంది. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా మదర్ మిల్క్ బ్యాంక్ ఎక్కడ పెట్టారు అంటే కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టారండి. సో ఆ పాయింట్ ఒకటి గుర్తుంచుకోండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. ఉక్రెయిన్లో దక్షిణ కొరియా అధ్యక్షుడు ఆకస్మిక పర్యటన. సో మనకి ఉక్రెయిన్ని సందర్శించాడండి. ఎవరు అంటే మనకి దక్షిణ కొరియా అధ్యక్షుడు, ఆయన పేరు వచ్చేసరికి యూన్ సుక్ యోన్. కరెక్టేనండి, ఆయన పేరు యూన్ సుక్ యోన్. ఇతనేనండి యూన్ సుక్ యోన్. ఈయన పర్యటించి సో మనకి $150 మిలియన్ ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఎవరికి ప్రకటించారు అంటే జెలెన్స్కీ గారికి, అంటే ఉక్రెయిన్కి ప్రకటించారండి. మీ అందరికీ తెలిసిందేనండి, ఉక్రెయిన్కి సంబంధించి రీసెంట్గా నాటోలో మెంబర్షిప్ కూడా ఇవ్వలేదండి. కాకపోతే కొంచెం టైం ఉంది ఇవ్వడానికి, ఇప్పుడే ఇవ్వమండి అని చెప్పేసి అన్నారు. సో ఇవ్వకపోవడానికి గల కారణాలు ఏంటి అంటే సార్, జనరల్గా ఏవైతే మనకి ఉక్రెయిన్లో అంటే మనకి ఈ యొక్క నాటోలోకి కొత్తగా ఒక దేశానికి మెంబర్షిప్ ఇవ్వాలి అంటే సో ఆ దేశం అనేది ప్రజాస్వామ్యంగా పటిష్టంగా ఉండాలి. సో ఆ దేశంలో అల్లర్లు కానివ్వండి ఇలాంటివి తరచుగా జరుగుతూ ఉండకూడదు. అంటే ఇచ్చే టైంకండి, మెంబర్షిప్ ఇచ్చే టయానికి ఆ దేశం అనేది ప్రజాస్వామ్యంగా బాగా స్ట్రాంగ్గా ఉండాలి. సో మనకి ఆ దేశంతో వేరే దేశంలో యుద్ధంలో పాల్గొనటం కానివ్వండి, యుద్ధ వాతావరణంలో కానీ ఇలాంటి సందర్భాల్లో ఉండకూడదు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, రష్యాకి ఉక్రెయిన్కి వార్ జరుగుతుంది. సో వార్ జరుగుతుంది కాబట్టి ఆ దేశం అనేది వార్లో ఉంది కాబట్టి నాటోలో మెంబర్షిప్ ఇవ్వడం కుదరదు. ఒకవేళ ఇచ్చారనుకోండి, సో ఆ 30 దేశాలన్నీ కలిసి రష్యా మీద అటాక్ చేయాలి. అది మళ్ళీ 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. అందువల్ల సో ఆ దేశం అనేది నాటోలో మెంబర్షిప్ ఇచ్చే టైంకి ఏ దేశంతో గొడవల్లో ఉండకూడదు, యుద్ధంలో ఉండకూడదు అనే కండిషన్ ఒకటి ఉందండి. అందువల్ల రష్యాకి మెంబర్షిప్ ఇవ్వలేకపోతున్నారు. లేకపోతే దీనికి కూడా ఇచ్చేవారండి. మన రీసెంట్గా స్వీడన్కి ఇవ్వడం జరిగింది. ఎంత డిస్కస్ చేసాం దీని గురించి. సో అందువల్ల ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పేసి చాలా దేశాలు ముందుకు వస్తున్నాయండి. అంటే ఇప్పుడు రష్యాతో యుద్ధం చేస్తుంది కదా, సో అందువల్ల వాళ్ళకి కావాల్సిన థింగ్స్, పరికరాలు కానివ్వండి, బూట్లు కానివ్వండి, సో మనకి బుల్లెట్ జాకెట్ ప్రూఫ్స్ కానివ్వండి, వెపన్స్ కానివ్వండి, ఆయుధాలు కానివ్వండి, వీటన్నిటికి అమౌంట్ అవసరం కదా. ఫినాన్షియల్గా స్ట్రాంగ్గా ఉంటేనే కదా పోరాడేది వాళ్ళు. సో అందువల్ల దానికి ఆర్థిక సాయం చేస్తామని చెప్పి చాలా దేశాలు ముందుకు వస్తున్నాయి. సో అందువల్ల నిన్న దక్షిణ కొరియాకి సంబంధించినటువంటి వ్యక్తి అండి. సో చూస్తే సో మనకి దక్షిణ కొరియా అధ్యక్షుడు అండి, సో మనకి పర్యటన చేసి సో ఎంత ఆర్థిక సహాయం చేస్తామన్నారు, $150 మిలియన్. ఈ పాయింట్ బాగా గుర్తుంచుకోండి అండి. సో మనకి దక్షిణ కొరియా ఉక్రెయిన్కి ఎంత ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది అన్నదే బిట్ ఇక్కడ. ఓకేనండి, $150 మిలియన్ అని గుర్తుంచుకొని సరిపోతుంది. రైట్. సౌత్ కొరియా. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే సౌత్ కొరియా అనగానే మనకు ఒక పాయింట్ గుర్తు రావాలండి. ఏంటి సార్ అంటే ప్రపంచంలోనే అతి తక్కువగా ఫర్టిలిటీ రేట్ ఎక్కడుంది సార్ అంటే సౌత్ కొరియాలోనే ఉందండి. అంటే సో మనకి ఏదైతే ఒక మహిళ తన జీవిత కాలంలో ఎంతమందికి జన్మనివ్వగలదు అని చూసుకుంటే ఇక్కడ జస్ట్ 0.81గా ఉందండి. అంటే 1 or none అసలు లేరండి, చాలా తక్కువగా 0.81 దాకా ఉందండి. అంటే 1 or none అని. అంటే ఒక జీవిత కాలంలో ఎంతమంది ఒక మహిళ బిడ్డలకు జన్మనివ్వగలదు, దాన్ని మనము సో మనకి ఫర్టిలిటీ రేట్గా కన్సిడర్ చేస్తూ ఉంటామండి. మన భారతదేశంలో అయితే 2గా ఉంది. అంటే యావరేజ్గా ఒక లేడీ 2 పిల్లలకు జన్మనివ్వగలదు. ఇక్కడైతే మాత్రము చాలా తక్కువగా ఉంది ప్రపంచంలో. ఈ దేశమే గుర్తుంచుకోండి, సౌత్ కొరియా. రైట్. నెక్స్ట్ చూద్దాం. సో మనకి ఇక్కడ వోండ్రూ సోవా వార్తల్లోకి రావడం జరిగిందండి. సో నిన్న మనకి దీనికి సంబంధించి వింబుల్డన్ అండి. సో మనకి వింబుల్డన్ అనేది మ్యాచ్ జరగడం జరిగింది. ఈ వింబుల్డన్లో సో మనకి ఏదైతే వోండ్రూ సోవా అని చెప్పేసి ఒక అన్నారండి. మీరు పిక్లో చూస్తున్నారు, వోండ్రూ సోవా వింబుల్డన్ విజేతగా నిలిచిందండి. సో మనం అంతకుముందు ఆస్ట్రేలియన్ ఓపెన్, అదేవిధంగా ఫ్రెంచ్ ఓపెన్, ఇప్పుడు వచ్చేసరికి వింబుల్డన్ ఓపెన్. సో ఇది జరగడం జరిగింది. నెక్స్ట్ యూఎస్ ఓపెన్ జరిగిద్దండి. సో లాస్ట్ టైం మనకి ఫ్రెంచ్ ఓపెన్ జరిగినప్పుడు మనం డిస్కస్ చేసామండి. సో ఫ్రెంచ్ ఓపెన్కి సంబంధించి సో మనకి వ్యక్తుల్లో అయితే మాత్రము మనకి సెర్బియా కంట్రీకి సంబంధించి సో మనకి జోకోవిక్ విన్ అయ్యారని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది.
సో ఇప్పుడు దీనికి సంబంధించి అది ఫ్రెంచ్కి సంబంధించిందండి. సో ఇప్పుడు వింబుల్డన్ అండి, వింబుల్డన్ చూస్తే ఉమెన్, మెన్ ఈరోజు జరిగిద్దండి, రేపు న్యూస్లోకి వస్తుంది. సో ఇక్కడ మనం చూస్తే ఈమె చెక్ రిపబ్లిక్ కంట్రీకి సంబంధించిన ఆమె అండి. ఈమె పేరు వచ్చేసరికి వోండ్రూసోవా. ఎవరిని ఓడించింది అంటే అన్స్ జబర్ను ఓడించిందండి. ఈమె ఏ కంట్రీకి సంబంధించిన ఆమె అంటే అన్స్ జబర్ అనే ఆమె ట్యునీషియా కంట్రీకి సంబంధించిన ఆమె, గుర్తుంచుకోండి. సో అదేవిధంగా ఈమె ఫస్ట్ టైం అండి ఇలా ఈ యొక్క ఓపెన్కి వెళ్ళడం, ఈమెకి ఇది ఫస్ట్ టైం. రేపు మనకి ఎగ్జామ్లో రెండోసారి మూడోసారి అంటారు, ఈమెకి ఫస్ట్ టైం. సో ఇక్కడ మనం చూసినట్లయితే మనకి జనరల్గా ఆస్ట్రేలియన్ ఓపెన్, సో మనకి ఫస్ట్ ఆస్ట్రేలియన్ జరిగిద్దండి, తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ జరిగిద్దండి, తర్వాత వింబుల్డన్ జరిగిద్దండి, తర్వాత లాస్ట్లో యూఎస్ ఓపెన్ అని చెప్పి జరిగిద్దండి. సో మనకి యూఎస్ ఓపెన్ అని చెప్పి జరిగిద్ది. అయితే మనకి ఇక్కడ ఆస్ట్రేలియన్ ఓపెన్ ఎప్పుడు జరుగుతుంది సార్ అంటే జనరల్గా సో జనవరి ఫిబ్రవరిలో జరుగుద్దండి. సో ఫ్రెంచ్ ఎప్పుడు జరిగిద్దంటే సో మనకి మార్చ్ సో జూన్ ఆ మంత్లో జరిగిద్దండి. తర్వాత ఇది జూన్ జూలై మంత్లో జరిగిద్దండి, జూన్ జూలై. సో వచ్చేసరికి ఇది వచ్చేసరికి ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ మంత్లో యూఎస్ జరిగిద్దండి. అదేవిధంగా ఇది వచ్చేసరికి చూద్దామండి. సో ఇది చూసినట్లయితే ఇది మెల్బోర్న్లో జరిగిద్దండి, ఇది మెల్బోర్న్లో జరిగిద్ది. ఇది ఫ్రెంచ్ వచ్చేసరికి ప్యారిస్లో జరిగిద్దండి, సో ప్యారిస్లో జరిగిద్ది. సో ఈ వింబుల్డన్ చూసారండి, ఇది లండన్లో జరిగిద్దండి. సో మనకి లండన్లో జరిగిద్దండి. అదేవిధంగా యూఎస్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి అమెరికాలో జరిగిద్దండి. సో అమెరికాలో జరిగిద్ది, వాషింగ్టన్లో. సో ఇక్కడ చూసినట్టే నెక్స్ట్ వచ్చేసరికి ఇది వచ్చే పిచ్చెస్ ఉంటాయండి, అంటే కోర్ట్స్ ఉంటాయి, ఆడేటువంటి కోర్ట్స్ ఉంటాయండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇది వచ్చేసరికి హార్డ్ కోర్ట్లో జరిగిద్దండి. అంటే హార్డ్ కోర్ట్ అంటే సో అక్కడ పిచ్ అనేది కొంచెం గట్టిగా ఉంటుందండి. సో మనకి కొంచెం ఆ క్లే ఆ మట్టి వేసి చాలా గట్టిగా ఉంటుంది. సో నెక్స్ట్ ఇది వచ్చేసరికి క్లే కోర్ట్ అండి. సో మనకి క్లే కోర్టు అంటే క్లే అంటే కొంచెం మెత్తగా ఉంటుందండి, కొంచెం క్లే అంటే కొంచెం మెత్తగా ఉంటుంది, మట్టిగా కొంచెం మెత్తగా ఉంటుంది. హార్డ్ అంటే కొంచెం చాలా హార్డ్గా ఉంటుంది, క్లే అయితే కొంచెం మెత్తగా ఉంటుంది. సో ఆ తర్వాత ఇది గ్రాస్ కోర్ట్లో జరిగిద్దండి. గ్రాస్ అంటే గడ్డి అండి, లైట్గా గడ్డి ఉంటుంది, మీరు చూసినప్పుడు లైట్గా గడ్డి గ్రీనరీగా గడ్డి ఉంటుందండి, అది దాంట్లో జరిగింది. ఇది వచ్చేసరికి హార్డ్ కోర్ట్లోనే జరిగిద్దండి. సో అందువల్ల ఇది ఏ కోర్టులో జరిగిద్దంటే గ్రాస్ కోర్ట్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. వింబుల్డన్ అక్కడే జరిగిందండి. ఇది ఈ రెండు కూడా ఒకటి హార్డ్, నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఫ్రెంచ్ ఓపెన్ అయితే మాత్రం క్లే కోర్టు కొంచెం మెత్తగా ఉంటుంది, ఇది వచ్చేసి లైట్గా గడ్డి ఉంటుందండి, ఇది కూడా హార్డ్. సో ఇక్కడ జరుగుతుంది. సో అందువల్ల ఇప్పుడు మనం వింబుల్డన్ గురించి మాట్లాడుకుంటున్నాం, ఆల్రెడీ మనం ఆస్ట్రేలియా గురించి మాట్లాడుకున్నాం, ఫ్రెంచ్ ఓపెన్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. సో మనకి ఫ్రెంచ్ కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇప్పుడు వింబుల్డన్ అండి ఉమెన్ సంబంధించి చెక్ రిపబ్లిక్ కంట్రీకి సంబంధించి మార్కెటా వోండ్రూసోవా ఈమె అండి. సో ఎప్పుడైనా సరే ఇలాంటి మ్యాచెస్ అండి ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు, వాళ్ళు ఏ దేశానికి సంబంధించిన వ్యక్తులు కూడా తెలుసుకోవాలి. సో అందువల్ల ఇక్కడ చెక్ రిపబ్లిక్ కంట్రీకి సంబంధించి మార్కెటా వోండ్రూసోవా గెలిచింది. అదేవిధంగా ఓడింది ఎవరంటే జబర్ అండి, అన్సు జబర్ అని చెప్పేసి ఈమె ట్యునీషియా కంట్రీకి సంబంధించిన ఆమె. సో ఈమె గెలవడం ఫస్ట్ టైం, ఇది కూడా గుర్తుంచుకోండి. రేపు మనకి మెన్స్ వస్తారండి. సో మనకి జోకోవిక్ గారు వస్తారు. సో చూద్దాం, సో అంటే వస్తారు మీన్స్ గెలుస్తారో లేదో చూద్దాం, దాని గురించి మెన్స్ గురించి డిస్కస్ చేద్దామండి రేపు. రైట్, ఇవి గుర్తుంచుకొని సరిపోతుంది. సో ఆల్రెడీ ఇది చదువుకున్నప్పుడే మీరు ఖచ్చితంగా ఒకసారి రివిజన్ చేసుకోండి. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఆస్ట్రేలియా ఎవరు గెలిచారు, మెన్ ఎవరు గెలిచారు, సింగిల్స్ అండి, సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ జనరల్గా అడగరండి, అవి అవసరం లేదు. మెన్స్ సింగిల్ అదే ఉమెన్ కానీ మెన్ కానీ సింగిల్స్ గుర్తుంచుకోండి, డబల్స్ మిక్స్డ్ డబల్స్ అవి అడగరు ఎగ్జామ్లో, గుర్తుంచుకోండి. సో ఒకసారి ఈరోజు చదవండి ఒకసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ సింగిల్స్ మెన్ ఎవరు ఉమెన్ ఎవరు, అదేవిధంగా ఫ్రెంచ్ మెన్ ఎవరు గెలిచారు ఉమెన్ ఎవరు గెలిచారు, అదేవిధంగా ఈరోజు వింబుల్డన్ ఉమెన్ ఎవరు గెలిచారు, రేపు మనకి వింబుల్డన్నే మెన్ ఎవరు గెలుస్తారో వస్తుంది. సో ఇవన్నీ కూడా ఒక పక్కన రాసుకోండి అని చెప్పేసి నేను ఫ్రెంచ్ ఓపెన్ చెప్పినప్పుడు చెప్పానండి. సో అవన్నీ ఒక పక్కన ఉంటే మీరు చదువుకోవడానికి ఈజీగా ఉంటుందండి. అట్లా ఒక ప్రణాళికాబద్ధంగా మనకి ఎండ్ ఆఫ్ ద డే మనకి ఆ గోల్ని చూసే ఇప్పటి నుంచి మనం కరెంట్ అఫైర్స్ మనం తయారవ్వాలండి. సో నువ్వు ఆ ఎగ్జామ్కి వెళ్తున్నావు కాబట్టి ఆ ఎగ్జామ్ టయానికి నువ్వు షార్ప్గా తయారవ్వాలి, అది రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. క్వశ్చన్ ఫర్ యూ, ఈ ప్రశ్న మీకోసమే. సో మనకి సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా సంస్థల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు అని చెప్పేసి వచ్చిందండి. సో ఎప్పుడు జరుపుకుంటారు అంటే ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ డే ఎప్పుడు అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారు. సో ఇది మనం చూసినట్లయితే జూన్ 27 అండి. సో మనకి జూన్ 27 మనం సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఇవండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.